నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గ్వాదర్ పోర్టు నుంచి 9 మిసైల్స్ డ్రాగన్ మీద గురిపెట్టున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఆ పోర్టు కట్టింది చైనా వాళ్ళు. కట్టిన ప్రాంతం వెస్ట్ పాకిస్తాన్, అంటే బలూచిస్తాన్ ప్రాంతంలోని తీర ప్రాంత నగరం. అక్కడ కట్టారు. వాళ్ళ ఆపరేషన్స్ ఇంకా మొదలు కావాలి, కమర్షియల్ ఆపరేషన్స్. ఈ లోపల సంక్షోభం. బెలూచీలు 80% ఆఫ్ బలూచిస్తాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఇంక్లూడింగ్ క్వెట్టా, బలూచిస్తాన్ రాజధాని. సో వాళ్ళ తెగల నాయకులు, 44 తెగల నాయకులు సమిష్టిగా ఒకే నిర్ణయానికి కట్టుబడి పరస్పరం చర్చించుకొని వాళ్ళు వ్యూహాలు పన్నుతున్నారు. మిలిటెంట్లుగా సరిహద్దుల్ని పహరా కాస్తున్న వాళ్ళు కొందరైతే తమ మేధో సంపత్తితోటి చైనాని, పాకిస్తాన్ని ఏకకాలంలో చెమటలు పట్టిస్తున్న వాళ్ళు మరికొందరు. అలాంటి వాళ్ళు టెక్నాలజీని మొత్తానికి అడాప్ట్ చేసుకొని గ్వాదర్ పోర్టు నుంచే, ఎక్కడైతే చైనా వాడు పోర్టు కట్టి దాని మీద వెస్ట్ పాకిస్తాన్ మీద పెత్తనం సాగించి అక్కడి నుంచి మొత్తం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అదే పోర్టు నుంచి చైనా మీద 9 మిసైల్స్ గురిపెట్టారు. ఆ 9లో బలూచీల దగ్గర వాళ్ళు సాధించుకున్న టెక్నాలజీ ఏంటంటే, కొన్ని ఫ్రాన్స్ నుంచి దిగుమతైన మిసైల్స్ ఉన్నాయి, అలాగే ఇజ్రాయిలీల సహకారంతో తయారు చేయించుకున్న మిసైల్స్ ఉన్నాయి. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎప్పుడు ఇదంతా చేశారు వాళ్ళు? ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయెల్ సాంకేతిక నైపుణ్యాన్ని సమ్మిళితం చేసి వాళ్ళు తయారు చేయించుకున్న మిసైల్స్ని మోహరించి ఉంచారు. మొత్తం 9 సిటీలని టార్గెట్ చేశారు బెలూచీలు. ఆ 9లో చైనాలో పలకటానికి మనకు కొంచెం కష్టంగా ఉండే సిటీల పేర్లు కూడా ఉంటాయి. మనకు బాగా తెలిసినవి బీజింగ్, అలాగే షంఘై. వాటితో పాటు గువాంగ్జో, అలాగే షెంజన్ అండ్ చాంగ్ క్వింగ్, టియాన్జిన్, చెంగ్డు. మొత్తం 7 సిటీస్. ఈ 7 సిటీస్తో పాటు ఇంకొక 2 కీలకమైన డిఫెన్స్ వైటల్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసుకొని ఆ రేంజ్, మిసైల్స్ రేంజ్ కూడా ఏంటంటే దగ్గర వాళ్ళు 2000 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్లకి ఒక 4 మిసైల్స్. మిగిలిన 9 మిసైల్స్ ఏంటంటే 5000 కిలోమీటర్లు దాటి 7500 కిలోమీటర్స్ వరకు. ఆ రేంజ్ చూసుకుంటున్నారు. దానికి సంబంధించిన టెక్నాలజీని అంతా కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్లీ ప్రపంచంలో ఉగ్రమూకలకి సహాయం అందించే మెక్సర్ అనే ఏజెన్సీ, యుఎస్లో మెక్సర్ అనే ఏజెన్సీ ఒకటి ఉంది. ఆ ఏజెన్సీ దగ్గర నుంచి వీళ్ళు కూడా చైనాలోని మొత్తం 7 సిటీలకు సంబంధించిన కీలకమైన శాటిలైట్ ఇమేజెస్ని కొనుక్కున్నారు. 5 లక్షల నుంచి 35-40 లక్షల దాకా కూడా దొరుకుతాయి. బీజింగ్ అయితే క్యాపిటల్ ఆఫ్ చైనా, అందరికీ తెలిసిందే. మేజర్ సెంటర్ ఫర్ పాలిటిక్స్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, అలాగే హైటెక్ ఇండస్ట్రీస్కి, ట్రాన్స్పోర్టేషన్కి ఇది హబ్. ఇక షాంఘై, లొకేటెడ్ ఎట్ ద మౌత్ ఆఫ్ ది యాంగ్జే రివర్ ముఖద్వారం ఇది. షాంఘై ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ చైనా బై పాపులేషన్. చాలా పెద్ద నగరం ఇది. నోన్ ఫర్ ఇట్స్ బస్టింగ్ ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ డిస్ట్రిక్ట్, మనకి ముంబై లాగా, మహానగరం లాగా. అలాగే గువాంగ్జో, ఇది సదరన్ చైనాలో లొకేట్ అయింది. గువాంగ్జో ఒక మేజర్ పోర్ట్ సిటీ. ఇది కదా ఇప్పుడు వాళ్ళు దృష్టి పెట్టింది, బెలూచీలు దృష్టి పెట్టింది. ఈ పోర్ట్ సిటీ టు పోర్ట్ సిటీ మిసైల్ అటాక్ చేయాలని, మొత్తం డిస్మాంటిల్ చేద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. అండ్ ఏ హబ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ వైబ్రాంట్ కల్చరల్ సీన్. ఇక షెంజన్ వచ్చేప్పటికి, సిట్యుయేటెడ్ నియర్ హాంకాంగ్, షెంజన్ ఈజ్ అ మేజర్ టెక్నాలజీ సెంటర్ అండ్ ఏ కీ ప్లేయర్ ఇన్ చైనాస్ ఎకనామిక్ గ్రోత్. చైనాకి ఆర్థిక రాజధాని లాంటిదని చెప్పచ్చు. దాని మీద, షెంజన్ మీద దృష్టి పెట్టారు. అండ్ చాంగ్ క్వింగ్, a large city in southwestern China. Chongqing is known for its unique topography and vibrant culture. కల్చర్కి ఎక్కువ ఇది ఉండే ప్రాధాన్యత ఉండేది. అండ్ టియాన్జిన్కి వచ్చేప్పటికి బీజింగ్ దగ్గరలోనే ఉంటుంది ఈ సిటీ. ఇది కూడా ఒక పోర్ట్ సిటీ. ఇది 2వ పోర్ట్ సిటీ. వీళ్ళు బెలూచీలో టార్గెట్ చేసిన దాంట్లో 2వ పోర్ట్ సిటీ. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే సెంటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ. మనకి 2 నెంబర్ సామాన్ అంతా ఈ సిటీ నుంచే వస్తాయి. భారతదేశంతో పాటు చాలా దేశాలకి వాళ్ళు కుప్పలుగా ట్రాన్స్పోర్ట్ చేసి 2 నెంబర్ సామాన్ తీసుకోగానే 2 రోజులు పనిచేస్తుంది, 3వ రోజు పనిచేయబోయి. ఇక చెంగ్డు, లొకేటెడ్ ఇన్ సిచువాన్ ప్రావిన్స్లో ఉంది. చెంగ్డు ఈజ్ నోన్ యాజ్ ద హోమ్ ఆఫ్ జైంట్ పాండాస్ అండ్ ఈజ్ ఎ గ్రోయింగ్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. జైంట్ పాండాస్ ఉంటాయి ఇక్కడ. టెక్నాలజీ ఇన్నోవేషన్కి పెద్ద హబ్. ఇవి ఈ 7 సిటీల్లో 2 పోర్ట్ సిటీలు. సరే, ఇంకా వివరాల్లోకి వస్తే, బెలూచీలు ఇంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పుడు సంపాదించుకున్నారంటే, వీళ్ళని అసలు ఏమాత్రం కన్సిడర్ చేయకుండా పిల్లకాకులు బెలూచీలు వీళ్ళు మనల్ని ఏం చేయలేరు, ఏం పీకలేరని
చైనా పాకిస్తాన్ భావించిన తరుణంలోనే ఒకవైపు పాకిస్తాన్ ప్రావెస్నెస్ని నిలువరించుకుంటూ వాళ్ళని తరిమి కొడుతూ వాళ్ళ సైన్యాన్ని చంపుతూ మిలిటెంట్లుగా మారిన బెలుచి యోధులు మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 9 మిసైల్స్ని తీసుకొచ్చి నేరుగా గ్వాదర్ పోర్ట్ సిటీలోనే పెట్టారు. ఇది ఉపగ్రహాల చేతికి చిక్కింది మొత్తానికి. దాని ఇన్పుట్స్ అంటే వాళ్ళు అక్కడ మోహరించిన ఈ మిసైల్స్ వాటి ఈ లక్షణాలు ఏంటి, అవి వాటి తీవ్రత ఏంటని చూసిన అందరికీ కూడా యూరోప్ శాస్త్రజ్ఞులు అయితే విస్తుపోయారట. ఇంత టెక్నాలజీ బెలూచీలు ఎప్పుడు సాధించుకున్నారని. ఆ ధైర్యంతో వాళ్ళు పాకిస్తాన్ మీద తిరుగులేని పోరాటం చేస్తున్నారు. చైనాకి తెలుసు వాళ్ళు అక్కడ మిసైల్స్ మోహరించారు అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఏమాత్రం కవించిన 9 నగరాల భవిష్యత్తు. చైనా ఎప్పుడు ఆలోచిస్తుంటుంది కదా, భారతదేశాన్ని ఎట్లా మింగేయాలి, అలాగే శ్రీలంకను ఎలా కొట్టేయాలి, వాళ్ళకి వీళ్ళకి పాకిస్తాన్కి అప్పులు ఇచ్చి పాకిస్తాన్లో సిటీస్ని ఎట్టా వాళ్ళ పేరును రాయించుకోవాలి. ఎంతసేపు ఇదే తాపత్రయం, పక్కోడి సొమ్ము దోచుకోవడం, నాశనం చేయటం, డెవలప్మెంట్ పేరుతోటి వాటి మీద ఆర్థిక ఆధిపత్యం సంపాదించి కొన్నేళ్ల తర్వాత ఆక్రమించుకోవటం. ఇవాళ ఒక చిన్న దేశం తనని తాను స్వతంత్రంగా ప్రకటించుకున్న ఒక చిన్న దేశం బెలుచిస్తాన్ అనేది ఏ స్థాయిలో మరి ఇబ్బంది పెడుతోంది అనేది చైనాకి వెనులో వణుకు పుడుతోంది. పైగా చైనా భయం ఏంటంటే ఈ టెక్నాలజీ సరఫరాలో భారత్ భాగస్వామ్యం ఏదన్నా ఉందా అని నిర్ధారించుకోలేదు. కానీ నిర్ధారించుకోవడానికి కావాల్సిన సాధన సంపత్తిని అంతా చైనా ఉపయోగిస్తుంది. భారత్ దగ్గర ఉన్న అగ్ని, భారత్ దగ్గర ఉన్న సూర్య, భారత్ దగ్గర ఉన్న బ్రహ్మోస్, భారత్ దగ్గర ఉన్న S-400 ఇవన్నీ కలిసి అక్కడ మోహరించారు. పేరుకి మిసైల్స్ అంటున్నారు కానీ దాని వెనకాల ఉన్న పరిజ్ఞానం చాలా పెద్దది అని. అండ్ అదే సందర్భంలో పాకిస్తాన్ టర్కీ నుంచి కొట్టుకొచ్చిన డ్రోన్స్ కూడా ఇవాళ పాకిస్తాన్ నుంచి మరి బెలుచిస్తాన్ యోధులు వాళ్ళు వారియర్స్ వాళ్ళు సంపాదించారు. మొత్తానికి వాళ్ళు చావుగొట్టి చెవులు మూసి అక్కడి నుంచి డ్రోన్లు కూడా తెచ్చుకున్నారు. ఆ టర్కీ డ్రోన్లు ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో తెలియదు కానీ. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు దే హ్యావ్ క్యారీడ్ అవుట్ ఏ డీటెయిల్ స్టడీ. ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసినప్పుడు చిన్న చిన్న ఊరపిచ్చుకల సైజులో ఉన్న డ్రోన్లను ఉపయోగించి 4 ఎయిర్ బేస్లని రష్యాలో ఉక్రెయిన్ ఎలా విధ్వంసం చేసిందో దాని మీద కూడా ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. వీళ్ళకేంటంటే ఇజ్రాయెల్లో కూడా ట్రైనింగ్ అయ్యి పూర్తి చేసుకుని వచ్చిన కొంతమంది సైంటిస్టులు ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే ఏరోస్పేస్ సైంటిస్టులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంకా కొన్ని టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ తీసుకురాబోతున్నారు. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఏ క్షణంలో అయినా బెలుచీలు చైనా మీద దాడి చేస్తారు. చైనా మీద దాడి చేస్తే పాక్షిక విధ్వంసానికైనా చైనా గురికాక తప్పదు. అండ్ చైనా రిటాలియేషన్ తీసుకోవాలంటే వెనుకం చేసే పరిస్థితి. ఒక్క మాట రిటాలియేషన్ తీసుకుందంటే ఈ బెలూచీల పక్కకు వచ్చి మరి ఎవరెవరు నిలబడతారని. రష్యా వరకు అయితే చైనా స్టాండ్ తీసుకోవచ్చు. అలాగని రష్యా భారతదేశానికి వ్యతిరేకం కూడా వెళ్ళదు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో. అంతర్జాతీయంగా జియోపొలిటికల్ అఫైర్స్లో ఇప్పుడున్నది రేపు జరుగుతుంది, రేపు ఇది ఖచ్చితంగా ఇదే ఉంటుంది అని చెప్పడానికి వీళ్ళని ఒక వింత పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే మొత్తం 9 మిసైళ్ళు 7 నగరాల మీద గురిపెట్టున్నాయి, చైనాలోని మహానగరాల మీద. నిజంగా భారత్ సహకారం ఉందని మరి చైనా భావిస్తే ఈపాటికి ప్రపంచ వేదిక మీద ఆరోపణలు చేయాల్సింది. ఎందుకో చేయలే అంటే నిర్ధారించుకోవాలి కదా. అండ్ ఇంకోటి తాపకి పాకిస్తాన్ కూడా బెలూచీల వెనకాల ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉందనే ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఒకటి మాత్రం నిజం, డ్రాగన్ని భయపెట్టేవాడు ఒక చిన్న మరుగుజ్జు అంటే ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ఓకే, చైనా వాళ్ళు కూడా భూమికి బెత్తడే ఉండొచ్చు. భూమికి బెత్తడే ఉండే చైనా వాళ్ళకున్న మేధో సంపత్తిని మనం తక్కువ అంచనా వేయలేం. డ్యాములు కట్టడంలోనూ, అలాగే ఇన్ఫ్రా డెవలప్మెంట్లోనూ, పోర్టులు కట్టడంలోనూ వాళ్ళు అల్టిమేట్ పవర్ ప్రాజెక్ట్స్. కానీ అవి 2 నెంబర్ సామాన్ చేసిన తర్వాత, తయారు చేసి ప్రపంచం మీదకి వదిలిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటనేది మొన్న వాళ్ళు కోల్పోయిన PL-15 ఆ శకలాలు మన రఫేల్ దెబ్బకి, S-400 దెబ్బకి కుప్పకూలిన శకలాల మీద 7 దేశాలు పనిచేస్తున్నాయి. ఆ శకలాల నుంచి సమాచారాన్ని సేకరించి ఎంత హోప్లెస్గా చైనా టెక్నాలజీ ఉందని. ఇది కాక వాళ్ళు ఒక మదర్షిప్ని తయారు చేశారు అని క్లెయిమ్ చేసుకున్నారు, ఎయిర్ షోలో పెట్టారు. అది ఒక్కసారి బటన్ ఆన్ చేసిందంటే డోర్లు ఓపెన్ అయ్యి దాంట్లోంచి 100 పిల్ల డ్రోన్లు వచ్చేసి మొత్తం ధ్వంసం చేస్తాయని. ఆ పిల్ల డ్రోన్లు వచ్చి ధ్వంసం చేసే లోపలే వాడు బటన్ నొక్కగానే మన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోంచి ముందరే కనిపెడుతుంది. అది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా వాటిని గాల్లోనే లేపేసే శక్తి మనకుందనే విషయాన్ని చైనా కన్వీనియంట్గా విస్మరించింది. మరోపక్క బెలూచీతోటి గొడవ పెట్టుకొని పోర్టుని పోగొట్టుకొని పాకిస్తాన్లో పెట్టిన $50 బిలియన్ ఖర్చుని గోడ కొట్టిన సున్నం మాదిరి చూస్తూ
ఉత్తినే గుడ్లలో నీళ్లు కక్కుంటున్న చైనాని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అలాగని వాడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. డ్రాగన్ ఏంటంటే శరీరం చచ్చుబడిన తోకతో కొట్టే తత్వం ఉన్నది. సో ఆ తోక లేవకుండా దాన్ని కత్తిరించే వ్యవస్థ ఏదో బెలూచిల దగ్గర ఉంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో.